బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ అంటేనే ఒక రికార్డు. నితీష్ అంటే బీహార్, బీహార్ అంటే నితీష్ లాగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన ఇప్పుడు మరో చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మాజీ కేంద్ర మంత్రిగా బీహార్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీగా కొనసాగుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్నారు. కూటములు మారినా సీఎం కుర్చీ మాత్రం ఆయన సొంతం అవుతూ వస్తోంది. ఇటు బీజేపీతో వెళ్లినా, అటు లాలుతో కలిసి నడిచిన సీఎం మాత్రం ఆయనే అవుతూ వచ్చారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అరుదైన ఘనతగా గుర్తింపు పొందారు. నితీష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అభినందన లేఖ పంపింది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1947 నుంచి 2025 వరకు ఒక రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన తొలి నేత నితీష్ కుమార్ అని ప్రశంసా పత్రంలో పేర్కొంది. ప్రజాసేవ పట్ల నితీష్ కుమార్ కున్న నిబద్ధత, ఆయనపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది నిదర్శనమని తెలిపింది. ఇక నితీష్ రాజకీయ ప్రస్థానం ఒకసారి చూద్దాం. 2000వ సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం 8 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి 2014 వరకు 8 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగారు. మళ్ళీ 2015 నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు ఆయన సీఎంగానే కొనసాగుతున్నారు. అయితే నితీష్ మొదట జనతాదళ్ సభ్యుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1985లో పర్నాట్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్కు 1989లో బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నితీష్ మద్దతు ఇచ్చారు. సోషలిస్ట్ అయిన కుమార్ 1994లో జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. తర్వాత జనతాదళ్ చీలికల నుండి బయటపడింది. కానీ 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ను స్థాపించాలని నిర్ణయించిన తర్వాత అది ఆధారం లేని పార్టీగా మిగిలిపోయింది. 1998లో లోక్సభకు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 1999లో గైసల్ రైలు ప్రమాదం తర్వాత ఆయన రాజీనామా చేశారు. దీనికి ఆయన మంత్రిగా బాధ్యత వహించారు. నితీష్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో చేరింది. 2003లో ఆయన పార్టీ జనతాదళ్లో విలీనం చేశారు. 2005లో బీహార్ శాసనసభలో ఎన్డీఏ మెజారిటీని గెలుచుకుంది. ఈ టర్మ్లో బీజేపీ, జేడీయూ కలిసి సర్కార్ను ఏర్పాటు చేశాయి. ఇక అనంతరం నితీష్ జాతీయ జనతా పార్టీతో సంకీర్ణానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయ్యారు. 2010 నుంచి 2014 వరకు సీఎంగా నితీష్ వ్యవహరించారు. బీజేపీ, జేడీయూ కలిసి సర్కార్ను ఏర్పాటు చేశాయి. అయితే 2014 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జితన్ రామ్ మాంఝీ నియమితులయ్యారు. 1994లో కుమార్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి నాయకులు సమతా పార్టీని స్థాపించడానికి బయటకొచ్చిన తర్వాత జనతాదళ్ చీలికల నుండి బయటపడింది. కానీ 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ను స్థాపించాలని నిర్ణయించిన తర్వాత అది ఆధారం లేని పార్టీగా నిలిచిపోయింది. అయితే ఫిబ్రవరి 2015లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవికి ఎన్నికయ్యారు. మాంఝీ రాజీనామా చేశాక నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2015 ఫిబ్రవరి నుంచి 2015 నవంబర్ వరకు సీఎంగా నితీష్ వ్యవహరించారు. ఈసారి ఆయన కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠబంధన్ కూటమిలో చేరారు. మహాకూటమి ఎమ్మెల్యేలు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్షలో నెగ్గారు. 2017లో నితీష్ అవినీతి ఆరోపణలపై ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏలోకి తిరిగి వచ్చి బీజేపీతో మరో సంకీర్ణానికి నాయకత్వం వహించారు. 2020 రాష్ట్ర ఎన్నికలలో స్వల్ప తేడాతో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికైంది. ఆగస్టు 2022లో కుమార్ ఎన్డీఏ నుండి బయటకొచ్చి మహాగఠబంధన్లోకి జంప్ అయ్యారు. జనవరి 2024లో కుమార్ మరొకసారి మహాగఠబంధన్ నుండి నిష్క్రమించి ఎన్డీఏలో తిరిగి చేరారు. 2025లో ఆయన తన 5వ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు.